ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సంతోషపురం. ఆ గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా పేద కుటుంబానికి చెందినవాడు. కాని అతని మనసు చాలా గొప్పది. అతనికి చదువుపై చాలా ఆసక్తి. ప్రతిరోజూ పాఠశాలకు నడిచే వెళ్ళేవాడు. మార్గంలో ఇతరులకు సహాయం చేసేవాడు. ఒకరోజు వర్షం బాగా పడింది. రాము పాఠశాలకు వెళ్ళుతుండగా ఒక వృద్ధుడు జారి పడిపోయాడు. రాము వెంటనే అతని దగ్గరకు వెళ్ళాడు. అతన్ని లేపి సహాయం చేశాడు. వృద్ధుడు రామును ఆశీర్వదించాడు. నీవు చాలా మంచి మనసున్నవాడివి అన్నాడు. రాము చిరునవ్వు నవ్వాడు. పాఠశాలలో రాము బాగా చదివేవాడు. గురువుగారు అతన్ని చాలా ఇష్టపడేవారు. కాని రాము వద్ద పుస్తకాలు లేవు. రాత్రిళ్ళు దీపం వెలుగులో చదువుకునేవాడు. ఒకరోజు దీపం నూనె అయిపోయింది. రాము బాధపడ్డాడు. అయినా చదవడం ఆపలేదు. చంద్రుడి వెలుగులో చదివాడు. అతని కష్టం చూసి గ్రామస్తుల మనస్సు కరిగింది. అందరూ కలిసి రాముకు పుస్తకాలు తెచ్చారు. ఒక చిన్న దీపం కూడా ఇచ్చారు. రాము ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను మరింత శ్రద్ధగా చదివాడు. సంవత్సరాలు గడిచాయి. రాము పెద్దవాడయ్యాడు. మంచి ఉద్యోగం పొందాడు. గ్రామానికి తిరిగి వచ్చాడు. ఒక పాఠశాల కట్టించాడు. పేద పిల్లలకు ఉచితంగా చదువిచ్చాడు. గ్రామం మొత్తం మారిపోయింది. అందరూ రామును గౌరవించారు. రాము చెప్పేవాడు, ఒక చిన్న దీపం పెద్ద వెలుగును ఇస్తుంది అని. పిల్లలందరూ శ్రద్ధగా విన్నారు. వారు కూడా మంచి పనులు చెయ్యాలని నిర్ణయించారు. గ్రామంలో ఆనందం పెరిగింది. ఐక్యత పెరిగింది. సహాయం చేసే మనసులు పెరిగాయి. రాము సంతోషంగా జీవించాడు. గ్రామం అభివృద్ధి చెందింది. కథ ఇక్కడ ముగుస్తుంది.